తెలంగాణలోనే కేజీ 2000 కల మకానా సాగు జరుగుతుందన్నమాట. అంటే 2000 రూపాయలు కేజీ. అది సూపర్ ఫుడ్ అనమాట. ఇది ఇలాంటి దాన్ని రాష్ట్రంలో మొదటిసారిగా నల్గొండ జిల్లాలో సాగు చేస్తారనమాట. దీనికి పెట్టుబడి 50,000, లాభం 1,50,000 ఉంటుందన్నమాట. దీని గురించి అసలు తెలుద్దారు మకానాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1,20,000 టన్నులు మకానా ఉత్పత్తి అవుతుంటే అందులో 96,000 టన్నులు బీహార్ ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇక్కడ బీహార్లోని ఈ మకానా సాగు దాదాపుగా 12,000 హెక్టార్లను జరుగుతుందన్నమాట. బీహార్లో 12,000 హెక్టార్లు జరుగుతూ దాదాపు 96,000 టన్నులు ఉత్పత్తి జరుగుతుందన్నమాట. ఫుడ్ ప్రాసెసింగ్ తర్వాత మకానా కూడా చాలా మంచి వాల్యూగా తయారైంది. అందరూ సూపర్ ఫుడ్గా దీన్ని తింటున్నారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ జిల్లాలోని మకానా సాగు అనువైన భూములు కూడా ఉన్నాయన్నమాట. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మకానాకి సాగుకి అనువైన భూములు కూడా ఉన్నాయని గుర్తుంచుకోండి. ఐడియా ఆఫ్ ఈ మకానా సాగును డెవలప్ చేస్తారన్నమాట. ఈ పంటకు సాగు కేవలం నీటి నిల్వ చేయగలిగిన మడుల్లో మాత్రమే చేయాలన్నమాట. సాగు చేసిన 8 నెలల్లో పంట చేతికి వస్తుంది. అంటే 8 నెలలకు పంట వస్తుందన్నమాట. సీడ్స్ను బీహార్ నుంచి తెప్పించేందుకు చర్యలు కూడా చేసి తెచ్చారు కూడాను. కంపా సాగర్లోని కృషి విజ్ఞాన కేంద్రం, కొండమల్లేపల్లిలో ఉద్యాన పరిశోధన సెంటర్తో పాటు దేవరకొండ, నల్లగొండ, తిప్పర్తి ప్రాంతాల్లో కూడా ఎంపిక చేసిన ఆదర్శ రైతులతో సాగు చేయించే ప్రణాళిక సిద్ధం చేస్తారన్నమాట. సాగుకి 50,000 నుంచి 75,000 వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. 8 నెలల తర్వాత పెట్టుబడికి పోను ఎకరానికి 1,50,000 వరకు లాభం రావచ్చు అనమాట. ఇప్పుడు మన తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలోని నెక్స్ట్ ఏమో దేవరకొండ, నల్లగొండ, తిప్పర్తి ప్రాంతాల్లో కూడా ఈ పంటలు మనం డెవలప్ చేయొచ్చు అనమాట. అక్కడ కూడా చాలామంది చేయొచ్చు అనమాట. సమృద్ధిగా ఉండే మకానా దేశంలో బీహార్ మాత్రం అధికంగా సాగు అవుతుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వీటిని స్వేచ్ఛగా తినొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో సూపర్ ఫుడ్ మార్కెట్లో మాత్రమే మకానా ఈ సీడ్స్ పంట ఉంటుందన్నమాట. సూపర్ ఫుడ్ మార్కెట్లో మాట లభిస్తుంది. ఈ సీడ్స్ పంట త్వరలో రాష్ట్రంలో అది నల్గొండ జిల్లాలో సాగు చేసేందుకు కసరత్తు కూడా మొదలైంది. నల్గొండ జిల్లా కలెక్టర్ కూడాను చొరవతో ఉద్యాన శాఖ దీనికి బీహార్లో దర్భంగా జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించి మకానా పంట సాగుపై అధ్యయనం చేసిందనమాట. ఈ విధంగా మన హైదరాబాద్లో కూడా మకానా ఉత్పత్తి పెరుగుతుంది అనమాట. బీహార్లోని సాగు చేస్తున్న మకానాలాగే ఇప్పుడు ఇక్కడ కూడాను మకానా సాగు పెరుగుతుంది అనమాట. మడుగులు సిద్ధం చేసుకుని మడుగులో 2 అడుగుల వరకు నీరు నిల్వ ఉంచుకుని చూసుకోవాలన్నమాట. అందులో మకానా గింజలను వేసి నీరు నిల్వ చూసుకుని నారు పోసుకోవాలన్నమాట. నారు పెరిగాక పొలంలో మీటర్ దూరంలో ఒక్కో మొక్కను నాటుకోవాలి. నీటిపై తేలియాడే ఆకు మీటర్ విస్తీర్ణం వరకు విస్తరిస్తుంది. ఈ నీటిపై తేలియాడే ఆకు ఉంటుంది కదా, అది మీటర్ వరకు విస్తరిస్తుందన్నమాట. ఆ తర్వాత ఆకు కింద నుంచి పువ్వులు వస్తుంటాయి. అందులో కాయలు కాస్తాయన్నమాట. ఈ కాయలు రాళ్ళ నీటిలో పడతాయన్నమాట. అంటే నీటిలో పడతాయన్నమాట రాయిలు. వాటిని గంపలో తీసుకోవాలి. అంటే మకానా ఇది నీటిపై నారు పోసుకున్న తర్వాత నీటిలో పొలం మీటర్ దూరంలో ఒక్కో మొక్క నాటుకోవాలి. నీటిపై తేలాడే ఆకు మీటర్ విస్తీర్ణం వరకు విస్తరిస్తుంది. ఆ తర్వాత ఆకు కింద నుంచి పువ్వు వచ్చిందో అందులో కాయలు కాస్తాయి అనమాట. ఆ కాయలు రాలి నీటిలో పడతాయి అనమాట. వాటిని గుంపలా తీసుకుని ఒక్కో కాయలు 60 నుంచి 100 గింజల వరకు ఉంటాయన్నమాట. వాటిని ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేసుకోవడం వల్ల మనం డబ్బులు సంపాదించుకుంటాం అనమాట. ఈ విధంగా అంటే మకానా పువ్వు ఉంటుంది, పువ్వుకేమో మకానా కాయలు వస్తాయి, ఆ కాయల నుంచి గింజలు వస్తాయి, ఆ గింజను ప్రాసెస్ చేస్తే మకానా అవుతుంది అన్నమాట. ఫుల్ మకానా ఇది అనమాట ప్రాసెసింగ్. మకానా పంటకు సాగు చేస్తే రైతులు ఆర్థికంగా లాభపడతారు అనమాట. వానాకాలంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ పంటను సాగు ప్రారంభించవచ్చు అనమాట. పంట కోతకు వచ్చిన తర్వాత సాగుకు రైతులు అవగాహన కల్పిస్తే సాగు విస్తృతిని కూడా పెంచుకుని చాలామంది డెవలప్ అవ్వచ్చు. ఇది మకానా గురించి. దేశవ్యాప్తంగా దాదాపుగా 2,000 కోట్ల రూపాయల వ్యాపారం మకానా. దాదాపు 23,000 టన్నులు మనం మకానాన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేసాం. దేశంలో 1,20,000 టన్నులు మకానా ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా మకానాలో బీహారు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లోని మకానా ఉత్పత్తి జరుగుతుంటే అందులో బీహార్లోనే ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. దాదాపు 96,000 టన్నులు ఉన్నప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ కూడా మకానా ఉత్పత్తికి అభివృద్ధి చెందాలి. మకానా ఉత్పత్తిలో మనం కూడా ముందుండాలి.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.